సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. కేవలం ఒకే ఒక రిటర్న్ టెస్ట్ ద్వారా ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటుగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు స్టెనోగ్రాఫర్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4th ప్రకారం సో మనకి బేసిక్ పే 25,500 అనేది రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ హవాల్దార్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే మనకి 18,000 అనేది రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 30,000 వరకు కూడా శాలరీ అనేటువంటి రావడం అనేది జరుగుతుంది. సో ఏ పోస్ట్కి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక ఆగస్ట్ 19th 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అనేది కనుక 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనేది కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసరికి సో మీరు ఏ విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఏదైనా ఒక విభాగంలో మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి 8,000 కీ డిప్రెషన్ పర్ అవర్కి సంబంధించి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు వచ్చేసరికి సో మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఫైనల్గా మనకి హవాల్దార్ పోస్టులకు వచ్చేసరికి ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనం అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఈ యొక్క హవాల్దార్ పోస్టులకు వచ్చేసరికి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్తో పాటుగా ఫిజికల్ టెస్ట్లు అనేవి కూడా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిల్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 157.5 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ వరకు కూడా ఏజ్ కన్సెషన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ అయితే ఎంకరేజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ మెయిల్స్కి సంబంధించి ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 1600 మీటర్స్ రేస్ అనేది ఉంటుంది. ఓన్లీ 15 మినిట్స్లో మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఫీమేల్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 152 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 2.5 సెంటీమీటర్స్ వరకు కూడా హైట్ కన్సెషన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. మినిమం వెయిట్ వచ్చేసరికి 48 kgs అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 2 kgs అనేది తక్కువగా ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో 1 కిలోమీటర్ రేస్ అనేది ఉంటుంది. 20 మినిట్స్లో ఈ యొక్క రేస్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే ఇక పోస్ట్లకి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఆర్
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. సో ఇక రిటన్ టెస్ట్ అనేది మనకి ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్లో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసరికి డేటా ఎంట్రీకి సంబంధించిన టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్కి వచ్చేసరికి స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి హవాల్దార్ పోస్టులు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్స్తో పాటుగా ఫిజికల్ టెస్ట్లు అనేవి నిర్వహించేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక రిటన్ టెస్ట్ అనేది మనకి హైదరాబాద్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క టెస్టులతో పాటుగా టోటల్గా ఇక్కడ మనకి 65 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్కి సంబంధించిన నేమ్స్ అనేవి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క గేమ్స్లలో ఎవరికైతే సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటుందో ఆ యొక్క క్యాట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో గేమ్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బేస్బాల్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్, బాడీ బిల్డింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి టోటల్గా 65 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్కి సంబంధించిన లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ టెస్ట్లతో పాటుగా ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించిన ట్రయల్ టెస్ట్ అనేది పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాన్స్కి ఫర్దర్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి దాన్ని ఇక్కడ మీరు స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ బాక్స్లో వచ్చేసరికి మీరు రైట్ టిక్ అనేది ఇలా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము, జెండర్ మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క కరస్పాండెంట్ అడ్రస్తో పాటుగా పర్మనెంట్ అడ్రస్ అనేది కూడా ఫిల్ చేసి నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా మీ యొక్క క్యాస్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా సో మీరు ఏ స్పోర్ట్స్ ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేశారో ఒక గేమ్ అనేది ఫిల్ చేసి సో ఒక కాంపిటీషన్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్తో పాటుగా ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ అనేది కూడా ఇచ్చేసి ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ప్లేస్తో పాటుగా అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఇచ్చేసి కింద మీ యొక్క నేమ్ అనేది రాసేసి పైన ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఉన్నటువంటి ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది సో మీకు ఏ లెవెల్ కాంపిటీషన్లో అయితే ఉంటుందో సో ఒక కాంపిటీషన్ లెవెల్కి సంబంధించిన ఫామ్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కనుక సర్టిఫికేట్ అనేది ఉంటే కనుక ఫామ్ 1ని, నేషనల్ లెవెల్లో కనుక సర్టిఫికేట్ అనేది ఉంటే ఫామ్ 2ని, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కనుక మీకు సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే కనుక ఫామ్ 3ని, స్కూల్స్లలో మీకు సర్టిఫికేట్ అనేది ఉంటే కనుక ఫామ్ 4ని ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చూసుకున్నట్లయితే కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్తో పాటు ఇంటర్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే ఒక సంబంధించిన జిరాక్స్ కాపీసు, నెక్స్ట్ మీకు స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటుగా నెక్స్ట్ మనకి ఇక్కడ అనాక్సరీ ఏలో కొన్ని ఫామ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒక సంబంధించిన సర్టిఫికేట్స్ను కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా తీసుకొని ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై టాప్లో వచ్చేసరికి అప్లికేషన్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ 2024 అని చెప్పేసి ఈ విధంగా మీరు టాప్లో అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క అడ్రస్ అనేది ఏదైతే ఉంటుందో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్టయితే కనుక ద అడిషనల్ కమిషనర్, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్, హైదరాబాద్, జిఎస్టీ భవన్, ఎల్బీ స్టేడియం రోడ్, బషీర్బాగ్, హైదరాబాద్ 500004 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఆగస్ట్ 19th కల్లా మీ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.